సద్గురు రాసిన పుస్తకం మరణం. ఈ పుస్తకం గురించి వాట్ ఈజ్ వాట్ అని తర్వాత చేస్తా, దీనికి సంబంధించిన టాపిక్. బట్ నేను ఎప్పుడు చెప్పను కొన్ని విషయాలు ఈరోజు చెప్తా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక తెలియని వైరాగ్యం ఉంది నాలో, ఒక తీవ్రమైన వైరాగ్యం. అది వైరాగ్యం అని అంటారనే విషయం కూడా నాకు తెలిసేది కాదు, తర్వాత తెలిసింది నాకు. దానికి 2-3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా తిండి అంటే నాకు చాలా అసహ్యం. తిండి తినేవాళ్ళన్నా కూడా ఆ తిండికి సంబంధించిన టాపిక్స్ ఏమైనా ఉన్నా సరే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. దానికి ఒక మెయిన్ ప్రూఫ్ ఏంటంటే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా టిఫిన్ రెడీ చేసి పెట్టేవాళ్ళు. సో అందరూ ఎగబడి ఆ పళ్ళాలు, ఆ ప్లేట్లన్నీ ఆ క్యాంటీన్లో ఉండే మాస్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టడం, ఆ ఇడ్లీలు పెట్టేటప్పుడు, ఆ దోశలు పెట్టేటప్పుడు నాకు కూడా పెట్టండి అని ఎగబడి ప్లేట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు చాలా ఎందుకో చూడటానికి ఒక రకమైన అన్కంఫర్ట్గా, చిరాగ్గా అనిపించేది. అసలు మొత్తం ఒక్కసారి క్యాంటీన్ తలుపు ఓపెన్ చేయగానే ఎగబడిపోయేవాళ్ళు. నాకు అది నచ్చక క్యాంటీన్ బయట ఉండేవాడిని. స్లోగా నేను అంతా కొంచెం సర్దుమనుగాక పోదాంలే అనుకొని వెళ్ళేటప్పటికి టిఫిన్ అయిపోయేది. సో అట్లా నేను పస్తులు ఉండటం నాకు అక్కడ మొదలైంది. సో ఆ రకంగా నేను బీటెక్ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా టిఫిన్ తినలేదు. అప్పటి వరకు 10th క్లాస్ వరకు ఎర్లీ మార్నింగ్ మా అమ్మ 7:30కి 8:30 కల్లా బస్సు వచ్చేది, ఆ వేడివేడిగా అన్నం తినేది, అందులో కొరింకారం పచ్చడి వేసుకొని తినేది, పోయేది స్కూల్కి. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత నుంచి ఆ టిఫిన్ చేయడం మానేసాం. దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, అక్కడ అందరూ కుక్కలాగా ఎగబడటం, ఆ తిండికి చట్నీ మళ్ళీ వేయండి అనటం. ఇవి ఎందుకో నాలో ఎవరు చెప్పినవి కాదు, నాకు ఈ విషయాలు ఎవరు చెప్పలా. ఏదైనా కొంత చట్నీ వేసినప్పుడు ఇంకా అక్కడితో నేను తినేవాడిని. మళ్ళీ చట్నీ అడగాలంటే కూడా మొహమాటం నాకు. ఏం తింటాంలే, మళ్ళీ చట్నీ మళ్ళీ అడగాలి వాడిని, వాడు వస్తాడు ఆ గంట వేసుకొని వేస్తాడు, ఇది సరిపోద్ది కదా అని చెప్పి ఉట్టి ఇడ్లీ తినేవాడిని. అలా ఫుడ్ కూడా అంతే, 4 ముద్దలు తినేవాడిని, ఇంక అయిపోయేది అంతే, ఇంక అక్కడితో క్లోజ్. మళ్ళీ అన్నం ఇంకొంచెం పెట్టండి, సాంబార్ వేయండి, పెరుగు వేయండి, చట్నీ వేయండి. ఇది అసలు నాది ఆ సెన్సే కాదు. తినేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, నాకు ఎందుకు దాని మీద అంత ఆసక్తి లేదు. అందువల్ల ఫుడ్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైన చిరాకు, అసహ్యం. తినేవాడిని అంతే. కొన్ని కూరలు మా అమ్మ చేస్తే ఇష్టంగా తినేవాడిని, కానీ తక్కువ తినేవాడిని. 1, 2 ఎవరితోనైనా మాట్లాడటం కానీ, ఇవి న్యాచురల్గా ఉంటే బాగుండు, అనవసరంగా వెళ్ళి కలుపుకోవటం, లేనిపోని ముచ్చట్లన్నీ మాట్లాడటం, బాగున్నారా, తిన్నారా, అవునా, ఇట్లాంటివి ఒక కల్పించుకొని మాట్లాడే కన్వర్జేషన్ అంటే కూడా నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. న్యాచురల్గా మాట్లాడితే న్యాచురల్గా వెళ్ళి మాట్లాడటం ఒక పద్ధతి, లేదంటే సహజంగా ఏదైనా పరిస్థితులు కలిస్తే మాట్లాడాలనే చూసేవాడిని. కానీ అందుకే కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎవరితో కావాలని వెళ్ళి మాట్లాడటం ఇట్లాంటివి చేసేవాడిని కాదు. సో పైకి డ్యాన్స్ వేసేవాడిని, బట్టలు స్టైల్గా ఉండేవాడిని, కానీ లోపల ఎక్కడో ఒక తెలియని ఒక వైరాగ్యం ఉండేది. అందరికీ ఇష్టమైన పనులు ఏవో నాకు వాటిలో అంత ఆసక్తి ఉండేది కాదు, ఒక చిరాగ్గా ఉండేది. నేను ఇప్పుడు కాలేజీలో ఫెస్టివల్ జరిగేది, డ్యాన్స్ వేసేవాడిని, బాగానే డ్యాన్స్ వేసేవాడిని, కల్చరల్ ఈవెంట్స్లో బాగానే పార్టిసిపేట్ చేసేవాళ్ళం, మన పేరంతా బాగానే వినపడేది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, వెన్ ఇట్ కమ్స్ టు రెగ్యులర్ టాక్, నాకు ఎందుకు ఇష్టం అనిపించేది కాదు. ఓ బాగున్నారా, ఓకే మంచి విషయం, అలా చేయండి అంటే అది ఏముంది అందులో, ఏం మాట్లాడాలి అందులో అనిపించేది. సో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా సద్గురు వీడియోస్ చూసేవాళ్ళం మేము. 2011-12 అప్పట్లోనే యూట్యూబ్ అనేది కొంచెం ప్రాముఖ్యత వచ్చింది అప్పట్లోనే. సో అప్పట్లో యూట్యూబ్ వైఫై కనెక్షన్ తీసుకొని ల్యాప్టాప్లో పెట్టుకునేది. అప్పుడే సద్గురు వీడియోస్ చూసేది. అసలు ఎవరు మాట్లాడిన కొన్ని విషయాలు మాట్లాడేవాడు సద్గురు. వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ డెత్, వాట్ ఈజ్ లవ్, చీటింగ్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, వ్యామోహాలు అంటే ఏంటి, అసలు ఆకలి ఏంటి, నిద్ర ఏంటి, మనుషులు ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చి, ఇవన్నీ మాట్లాడేవాడు. అప్పట్లో అసలు అలాంటి కాన్సెప్ట్ అలాంటివి చెప్పాలంటే కూడా మనుషులకు ధైర్యం సరిపోయేది కాదు. ఆ క్వశ్చన్ చేయకూడదు, ఎవడన్నా ఆ క్వశ్చన్ చేస్తే ఏంటి పిచ్చి పట్టిందా నీకు అనే ఒక కైండ్లో ధైర్యం ఉండేది కాదు. అడిగేవాడికి ధైర్యం ఉండేది కాదు, చెప్పేవాడికి కూడా ధైర్యం ఉండేది కాదు. సో మీరు గమనిస్తే సద్గురు గారు వీడియోస్ చెప్పకముందు అసలు ఈ ప్రవచనం అనే కాన్సెప్టు టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ మొదలు పెట్టడానికి ఫస్ట్ మీరు గమనిస్తే పరిపూర్ణానంద స్వామి అని ఒకరు ఉండేవారు. చాలామంది మీకు తెలుసో లేదో,
మీరు కొడితే యూట్యూబ్లో కొట్టి చూడండి, పరిపూర్ణానంద స్వామీజీ అని. ఆయన ఉండేవాడు ఫస్ట్. సో ఆయన వినేవాడిని. దాని తర్వాత ఏమైందనంటే మోడర్న్ యూత్ రావటము, కొత్త ట్రెండ్ రావటము, మనుషులకి వాడే కొంత భాష కానీ, చెప్పే విధానంలో ఉపయోగించే ఎగ్జాంపుల్స్ కానీ, వీటి వల్ల కొంచెం రీచ్ తగ్గిపోయింది వాళ్ళకి. తర్వాత చాగంటి గారు వచ్చారు. చాగంటి గారు విషయంలో కూడా కొన్ని ఏదో పెద్దవాళ్ళకి వెళ్ళటమే కానీ రెగ్యులర్ పీపుల్ అంతా దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ విచ్ దే ఆర్ యూజింగ్. ఇప్పుడు ఎప్పుడైతే సద్గురు గారు ఎంటర్ అయ్యారో దాన్ని ప్రాక్టికల్గా, లాజికల్గా ఆయన తీసుకెళ్లే విధానం కానీ, లోకల్ నుంచి నేషనల్కి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా ఆయన వెళ్ళి ఆ వ్యక్తుల్ని ఇది ఉంది పద్ధతి, ఇది ఇక్కడ ఇలా నడుస్తుంది, దీని వెనకాల ఉన్న రీజనింగ్ ఇది, లాజిక్ ఇది, దీని వెనకాల ఉన్న స్పిరిచువల్ సైన్స్ ఇది అని చెప్పే విధానం ఏదైతే ఉందో, సో ట్రెమెండస్గా మనుషులందరూ ఒక కన్విక్షన్ దొరికింది అందరికీ. సో మేము కాలేజీలో ఉన్నప్పుడు 4-3 ఫ్రెండ్స్ చూస్తూ ఉండేది సద్గురు వీడియోస్, అలా వింటూ ఉండేది. ఆ రకంగా కాలేజ్ డేస్ నుంచి కూడా సద్గురు అంటే ఇప్పుడు ఏదో ఈ మధ్య ఈషా పెట్టి ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత సద్గురు అంటే అందరికీ తెలిసింది. ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆయన అసలు జస్ట్ కొన్ని స్పీచెస్, ఏది ఒక చెట్టు కింద 4-5 పెట్టుకొని స్పీచెస్ అనేవి ఇచ్చి, కనీసం సబ్స్క్రైబర్స్ సరిగ్గా లేని టైము, అంత పబ్లిసిటీ కూడా లేని టైంలోనే మేము సద్గురు వీడియోస్ చూసేది. అప్పటి నుంచి కూడా సద్గురు అంటే ఒక అభిమానం, ఒక ఇష్టం ఉండేది. బట్ ఎప్పుడైతే కాలక్రమేణా మేము జాబుల్లోకి వచ్చి ఆ 2015-16లో ఉద్యోగాలు సంపాదించి, దాని తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో, ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో వర్క్ చేసుకోవటం, నెక్స్ట్ ఏంటి వర్క్, ఆ టార్గెట్స్ ఏంటి, ఇవన్నీ చేసుకునే ప్రయాణంలో ఎక్కడో మేము కొంచెం పక్కకు వచ్చాం. ఈ వర్కాలిక్, ఈ కర్మయోగంలోకి వెళ్ళిపోయాం. కానీ మనసులో ఎక్కడో నాకు చిన్నప్పటి నుంచి కూడా హిమాలయస్కి వెళ్ళాలి, ఋషికేశ్ వెళ్ళాలి, కేదార్నాథ్ వెళ్ళాలి, ఆ ఉత్తరాఖండ్, అటు వెళ్ళాలి, ఆ అడవుల్లో తిరగాలి, ఏదో సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ ఇన్ స్పిరిచువల్ ఎనర్జీ, ద వే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అని ఒక తీవ్రంగా కోరిక ఎక్కడో తెలియకుండా అది ఎక్కడ మా నాన్న లారీ డ్రైవర్. మా ఇంట్లో పండుగలు చేసేవాళ్ళు. ఇంట్లో మా నాన్న అయ్యప్ప స్వామాలు వేసుకునేవాడు, ఆ దేవుడు ఫోటోలకు దండం పెట్టుకోవటం, ఏదో కొబ్బరికాయ కొట్టడం, వెళ్ళటం, ఇదే ఉండేది. కానీ మాకెప్పుడు ఈ ఆత్మజ్ఞానం, ఈ యోగా, వీటికి సంబంధించిన టాపిక్స్ అసలు ఉండవు. నాకెవరు చెప్పింది కాదు, నేను ఎవరి దగ్గర విన్నది కాదు. బై నేచర్ ఎక్కడో నాలో అది ఒక ఉంది చిన్నప్పటి నుంచి. అది ఎందుకు కలిగిందో తెలియదు. అందరికీ ఇష్టమయ్యి అందరూ ఎగబడుతున్న దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎవరైనా భోజనాలు పెడుతుంటే ఊర్లలో భోజనాలు పాండ్రా అని ఎగబడి వెళ్తుంటే నాకు అసలు దాని మీద చీమ కుట్టినంత కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వీళ్ళు అది ఏముంది, 4 ముద్దలు అన్నానికి ఎందుకు ఇంత ఆశపడతారు అనేది ఒక ఉండేది నాకు. సో అట్లా ఇన్స్టింక్ట్గా ఉండేది వెళ్ళాలని. కానీ కరెక్ట్గా ఎప్పుడైతే వెళ్దామా అనుకున్న టైంలో, అప్పుడు డబ్బు ఉండేది కదా, సరే డబ్బు లేకపోయినా విల్ ట్రై సంథింగ్ అనుకున్న టైంలో సడన్గా మా నాన్నగారు దూరం అవ్వటం, కుటుంబ బాధ్యతలు నా మీద పడటం, సామాజికంగా కొన్ని చేయాల్సిన కర్తవ్యాలు, కుటుంబంగా నాకున్న వ్యక్తిగత బాధ్యతలు, ఈ పోరాటంలో ఈ 10 సంవత్సరాలు ఇట్లా గడిచిపోయింది. సో రేపు ఇంకొక 1 మంత్లో, నెక్స్ట్ 1 మంత్లో మా చెల్లెలది ఎంగేజ్మెంట్ ఉంది. అదే నా జీవితంలో నాకు ఒక మెయిన్ బాధ్యత. ఎప్పుడైతే మా చెల్లెలు నిశ్చితార్థం అయిపోతుందో, ఆ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కోయంబత్తూర్ ఈషా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నా. అరుణాచలం వెళ్ళి కూడా చాలా రోజులైంది, వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నా. ఒక డీప్గా, స్ట్రాంగ్గా వెళ్ళాలి, ఆ స్పిరిచువల్ ఎనర్జీని అర్థం చేసుకోవాలి. ఏదైతే భౌతిక శక్తి, మానసిక శక్తి, భౌతిక శక్తి అంటే శరీరం, మానసికం అంటే మైండ్, రేషనాలిటీ, వీటిని దాటి కూడా కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి మన బాడీలో. దాన్ని ప్రాణశక్తి, జీవశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి, జీవశక్తిని ఎలాంటి డైమెన్షన్లో, హఠయోగం, క్రియాయోగంలో దే ఆర్ డైరెక్టింగ్. అది మన జీవితాన్ని అర్థం చేసుకునే విధానానికి ఎలా అది మనకు ఉపయోగపడుతుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ అప్రోచెస్. దీన్ని మనం అనుభవించి ప్రాక్టికల్గా చేసి మనదైన పద్ధతిలో విల్ షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. వాళ్ళకు కూడా అర్థమైద్ది, వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న అపోహలు పోతాయని అనుకున్నా. లాస్ట్ 10 రోజుల నుంచి ఎందుకో లోపల నుంచి చాలా ఇన్స్టింక్ట్, చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది వెళ్ళాలి అని. ఎందుకంటే నాకు తెలిసి అప్పటి నుంచి నాలో ఉండే వైరాగ్యం, ఆ లక్షణాలు ఉండేవి. బట్ మనకెన్నో ఉండొచ్చు వైరాగ్యాలు, బట్ మనం ఒక కుటుంబంలో పుట్టినప్పుడు కొన్ని బాధ్యతలు మనకి ఇవ్వబడతాయి.
వాటిని తప్పించుకోవడం కోసం స్పిరిచువాలిటీని ఎప్పుడు ఉపయోగించుకోకూడదు. ఎంతో తీవ్రమైన ఆలోచనలు అనిపించి వెళ్ళాలి, అడవుల్లోకి వెళ్ళిపోదాం, ఆ హిమాలయస్కి వెళ్ళిపోదాం, ఎట్లయినా సరే ఎక్కడో కొంచెం డబ్బు సంపాదించి ఆ ట్రైన్కి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు కూడా లేదు, కొన్ని బాధ్యతలు మన భుజాల మీద ఉన్నాయి, వాటిని మనం నిర్వర్తించాలి. తప్పించుకొని మన స్వార్థం మనం చూసుకొని కుటుంబ బాధ్యతల్ని రోడ్డుకి ఎక్కించి వాళ్ళు మనల్ని చదివించిన చదువుని వీటిని ఉపయోగించుకోకుండా మనం వెళ్ళిపోయి స్పిరిచువల్గా ఏది సాధించినా దానివల్ల ఉపయోగం ఏంటి? ముందు మన వ్యక్తిగత బాధ్యత ఇంపార్టెంట్ కదా, స్వధర్మం అని ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు నా పని నేను చేసుకుంటా, ఆ ఆఫీస్లో ఏవో డబ్బు సంపాదించా, డబ్బు కోల్పోయా, ఎన్నో కంపెనీలు మారినా, ఎన్నో జాబులు కొట్టినా, ఎన్నో వదిలేసిన, ఎన్నో అప్పులైనవి, కుటుంబంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనవి, వాటిని తట్టుకున్నాం, నిలబడ్డాం. బట్ రేపు నెక్స్ట్ మంత్లో మా చెల్లికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్. ఈషాకి వెళ్తాను, ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్కి ఎన్రోల్ అవుతాను. అందులో ఉన్న హఠాయోగం ఏంటో, అసలు ఆ హఠాయోగంలో ఉన్న ప్రాక్టీసెస్ ఏంటో, ఆ జీవశక్తిలో ఉన్న డైమెన్షన్స్ ఎలా చెప్పగలుగుతున్నారు సద్గురు అనేది ప్రాక్టికల్గా నేను చూసి తెలుసుకొని నేర్చుకోవాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా వెళ్తా. అరుణాచలం కూడా వెళ్ళి చాలా రోజులైంది, అది కూడా వెళ్తా. సో అసలు రమణ మహర్షి ఎక్కడ నాకు పరిచయం అయ్యాడు, ఎప్పుడు ఫస్ట్ బుక్ చదివాను, ఇదంతా నేను తర్వాత మాట్లాడతా. బట్ మై పాయింట్ హియర్ ఈజ్, ఎందుకు మనుషులు సద్గురు మీద నెగిటివిటీని ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నారు? మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఎక్స్పోజ్డ్ బాబాజీ, సద్గురు ఎక్స్పోజ్డ్, ఏముంది అక్కడ ఎక్స్పోజ్ చేయడానికి? ఎందుకు ఇంత నెగిటివిటీ? అసలు వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు సద్గురు మీద అంత నెగిటివిటీని ప్రపోజ్ చేసి అతను చేయని పనులు కూడా చేసినట్టుగా మాట్లాడి, ఏదో పెద్ద అన్యాయం జరిగిపోతుంది, ఏదో మనుషుల్ని ద్రోహం చేస్తున్నారు అన్నట్టుగా ఎందుకు ఒక ప్రోపగాండాని క్రియేట్ చేస్తున్నారు? దానివల్ల ఏమొస్తుందో అసలు ఐ డోంట్ నో. అసలు వాళ్ళకి ఏం కావాలి? ఎవరైతే ఈ నెగిటివిటీని ప్రపోజ్ చేసి ఏదో తెలియని ఒక డ్రామాటిక్ వేలో ఒక ప్రోపగాండాని క్రియేట్ చేస్తున్నారో వీళ్ళందరి భావజాలం ఏంటి, అసలు వీళ్ళకి ఏం కావాలనేది కూడా వాళ్ళకైనా తెలుసా లేదో కూడా వీ డోంట్ నో. సో లోకల్ నుంచి నేషనల్కి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కానీ అందులో వాళ్ళు ప్రవేశపెట్టిన ఎన్నో మెథడాలజీస్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసి దానివల్ల వాళ్ళ జీవితాలను ఎంతో మెరుగుపరుచుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ తిక్కలోలా? వీళ్ళకేం తెలియదా? ఇప్పుడు మామూలు ఇండియాలో పుట్టి నువ్వు ఒక సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన నువ్వే ఇంత ఆలోచించినప్పుడు, మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకొని ప్రపంచాన్ని, సివిలైజేషన్ కొంచెం అడ్వాన్స్డ్లో బతికిన ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు అంటావా? నీకున్న తెలివి వాళ్ళకి లేదా? బట్ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకున్నారు? వాళ్ళు ఊరికే ఏదన్నా అటు ఇటుగా తేడా జరిగితే ఎమ్మని వెళ్ళిపోతారు కదా. ఎందుకు అదంతా ఎక్స్ప్లోర్ అవుతుంది? ఈవెన్ అమెరికాలో కూడా ఈషా ఫౌండేషన్ పెట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు అంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి గల కారణం ఉంది అని అంటే దేర్ ఈజ్ ఎ డెఫినెట్లీ ట్రూత్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్, రైట్? సో ఎక్కడో ఫారినర్స్ వచ్చి వీటిని అభినందించి అర్థం చేసుకుంటుంటే ఎందుకు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అంత వ్యతిరేకతను సృష్టిస్తున్నారు? వాళ్ళకి ఏమొస్తుంది అసలు? ఐ డోంట్ నో. సో ఎప్పటి నుంచో ఈ విషయాలు మాట్లాడదాం, దీని మీద ఒకసారి వెళ్దాం, వెళ్ళి మనమే ప్రాక్టికల్గా నేర్చుకొని తెలియపరుద్దాం జనాలకి అని ఉండేది. చిన్నప్పటి నుంచి వైరాగ్యం ఒకటి ఉండేది అండర్ కరెంట్గా. హిమాలయస్కి వెళ్ళాలి అని, ఆ మంచు ప్రాంతాల్లో అక్కడ నివసించాలి. యూ హ్యావ్ టు నో ది ట్రూత్. ఎంతకాలం ఈ కళ్ళకి ఎంత చూసినా అదంతే, ఈ చెవులతో ఎంత విన్నా ఇంకా సరిపోట్లా, ఎంత తిన్నా ఏంటిది? ఈ పంచేంద్రియాలకి, ఈ 5 సెన్సెస్కి ఎంత ఇన్పుట్ ఇచ్చినా అది ఇంకా 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 అంటున్నప్పుడు వీటిని దాటి ఇంకేదైనా ఉందా, వీటిని దాటి ఏదైనా ఒక జీవశక్తి, ప్రాణశక్తి ఉందా అని ఆలోచించినప్పుడు దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీస్ విచ్ ఈస్ బియాండ్ ది మైండ్ అండ్ ఫిజికల్ బాడీ. వాటిని మనం మన అనుభవంలోకి రానంత మాత్రాన వాటిని మనం తీసి పారేయడానికి లేదు. నువ్వు తెలుసుకునే మార్గం లేదు, నమ్మి తీరాలి అన్నప్పుడు మనం వాటిని ఖండించవచ్చు. కానీ నీకు తెలుసుకునే మార్గం ఉంది, వాటిని నువ్వు ప్రత్యక్షంగా అనుభవించి ప్రాక్టికల్గా దాన్ని చేరుకునే కొన్ని మార్గాల, విధానాలు ఉన్నాయని ఒక వ్యక్తి మనకు ప్రపోజ్ చేసినప్పుడు మనం ఎందుకు ఆ మార్గాన్ని ఒకసారి అవలంబించి నిజాన్ని మనం తెలుసుకోకూడదు? ఎందుకు గుడ్డిగా నమ్మాలి? సో దిస్ ఈజ్ వాట్ ది పాయింట్. డెఫినెట్గా వెళ్తా, కమింగ్ 20 days ఆర్ 2 weeksలో ఈషా వెళ్తా, ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్, అలాగే అరుణాచలం వెళ్తా.
అక్కడ ఏవైతే మనుషులు తెలుసుకొని ఆచరించి అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయో వాటిని కూడా నేను చిత్తశుద్ధిగా అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ అందరికీ తెలియపరుస్తా. సో మళ్ళీ కలుద్దాం. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.